అందరికీ నమస్తే అండి. వైసీపీ కార్యకర్తల్ని సైకో వెధవలు అనేది ఎందుకంటే, ఏదైనా సరే ఆ రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉన్నారంటే ఓర్చుకోలేరండి. ఆహా! ఎప్పుడూ నానా కష్టాలు పడతా ఉండాలి. లేదంటే ఏదైనా ఒక విపత్తు వచ్చినప్పుడు అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోతే ఈళ్ళకి సంతోషంగా ఉంటుందన్నమాట. ఉదాహరణకి తుఫాను. మొన్న తుఫాను మనందరికీ తెలిసిందే. బిక్కుబిక్కుమంటూ ఉన్నాం. గత 4, 5 రోజులు బట్టి బిక్కుబిక్కుమంటూనే ఉన్నాం. ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు దగ్గరుండి మరి అధికారులతో మాట్లాడుతూ ఎవరైతే ఆ తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తీసుకెళ్ళి అక్కడ ఉంచారు. సేఫ్ సైడ్‌గా అందరూ సేఫ్‌గా ఉన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు ఇప్పటి వరకు అయితే. ఒకే ఒక సంఘటన జరిగింది. తన ఇంటి ఆవరణలోనే తాటి చెట్టు పడి ఒక మహిళ చనిపోయింది. దురదృష్టకరమైన సంఘటన. ఆ ఒక్క సంఘటనే జరిగింది. ఇంకెక్కడ కూడా ప్రాణ నష్టం జరగలా. ఎవరు చనిపోలా. ఈ విషయంలో ప్రభుత్వాన్ని మనం మెచ్చుకోవాలి. ఎవడవునన్నా, ఎవడు కాదన్నా, ఎవడు ఎన్ని రకాలుగా ఏడ్చినా సరే, ఈ విషయంలో ప్రభుత్వాన్ని మనం 100% మెచ్చుకోవాల్సిందే. అంత బాగా చేశారు. అంత బ్రహ్మాండంగా చేశారు. ఇలాంటి విపత్తు సమయాల్లో ఎలా ఎదుర్కోవాలి, ఎలా ప్రజలను కాపాడాలనేది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే తెలుసు. దాన్ని ఎవ్వడు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఇది మాత్రం వాస్తవం. అయితే ఇక్కడ వైసీపీ నాయకుల బాధ ఏంటంటే, విపత్తు సందర్భాల్లో వాళ్ళు ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తారు. వాళ్ళకి కావాల్సింది ఎంతసేపు కూడా ఒక శవం. ఏం కావాలి? ఒక శవం కావాలి వాళ్ళకి. అది ఒకటైనా, రెండైనా, 10 అయినా, 15 అయినా ఎన్ని ఎక్కువ శవాలుంటే వాళ్ళకంత ఆనందం మాట. వాళ్ళ ఆనందాలకి అవధులుండవింక. శవ రాజకీయాలు చేయాలంటే ఖచ్చితంగా శవాలుండాల్సిందే. నిన్న ఆ మహిళ చనిపోగానే, ఆ మహిళ చనిపోయిన ఆ మృతదేహం తాలూకా ఫోటోలు తీసుకొచ్చి వాళ్ళ ట్విట్టర్‌లో ఏసి, ఇక్కడ వైసీపీ నేతలు మద్దతుగా నిలబడ్డారనో, సహాయక చర్యలు అందిస్తున్నారనో, ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి ఏదో ఒక ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. 10 మంది కూడా మొఖం తిప్పుకొని వచ్చారు. అదొక దురదృష్టకరమైన సంఘటనరా. దానిపైన మీరు విష ప్రచారాలేంటి దిక్కుమాలి ఎదవల్లారా? మీరు మనుషులా అసలు పశువులా అని చెప్పేసని బండబూతులు తిట్టారు. దాన్ని వదిలేశారు. తుఫాను తీరం దాటింది. దాటిన కాడ్నుంచి వీళ్ళ ప్రచారం చూడండి. అసలు ఓర్చుకోలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కంప్యూటర్ల ముందు ఎందుకు కూర్చున్నారో, ఆ కంప్యూటర్ల ముందు కూర్చుంటే ఏం కనపడద్దని చెప్పేసి ఒక నా కొడుకు అంటాడు. ఇంకొక ఆవిడ వచ్చేసేమో రకరకాలుగా మీకేం తెలుసు అని చెప్పేసి కంప్యూటర్ల ముందు కూర్చొని చూస్తున్నారని చెప్పని మాట్లాడుతున్నారు. అందులో తెలీదా? అంటే అధికారులు, చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు వీళ్ళంతా కూడా పిచ్చోళ్ళా? ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు పిచ్చోళ్ళా? ఆ సిస్టాల ముందు ఆ సైక్లోన్ ఎటు వస్తుందని చెప్పేసి శాటిలైట్ ద్వారాగానో ఇంకో ద్వారాగా చూస్తా ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా పిచ్చోళ్ళా? ఎందుకు చూస్తారు? తుఫాను ఏ దిశగా ప్రయాణిస్తుంది? ఎటువైపు రాబోతుంది? ఏ ప్రాంత ప్రజలు మనం సురక్షితంగా ఉంచాలి? ఎక్కడ ఎలాంటి చర్యలు చేపట్టాలనేది మినిట్ టు మినిట్ మానిటర్ చేసుకుంటూ, వాళ్ళు ఒక పక్కన చూస్తూ, అధికారులతో మాట్లాడుతూ, ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూస్తే, వాళ్ళొచ్చి విష ప్రచారం చేస్తారా? ఒకటి, 2 చోట్ల కొన్ని కొన్ని ఇవుంటాయి. ఏది ఒక సందర్భంలో అందరికీ సహాయక చర్యలు అందకపోవచ్చు. 1, 2 చోట్ల జరుగుండొచ్చు. సో, ఫుడ్ అందకపోవడమో, ఇంకొకటో జరగచ్చు. కామన్‌గా జరుగుతా ఉంటది. ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల అది అధికారుల నిర్లక్ష్యమా, లేదంటే కమ్యూనికేషన్ గ్యాపా, ఇంకొకటో కానీ కాస్త ఇబ్బందులు ఉంటాయి. లేకుండా ఉండవు. మనం వెళ్ళింది పెళ్ళికో, ఫంక్షన్‌కో కాదు. లేదంటే మనం ఏదో విహారయాత్రలకు వెళ్ళలేదు. మనం పునరావాస కేంద్రాల్లో ఉన్నప్పుడు కాస్త 1, 2 ఇబ్బందులు లేకుండా ఉండవు. అవి వాళ్ళకి కూడా తెలుసు. ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా తెలుసు. సో, మనం పునరావాస కేంద్రాల్లో ఉన్నామంటే కాస్త ఓపికతోటి, సహనంతోటి ఉండాలి. ఎందుకంటే అది మన ఇల్లు కాదు. మనలాగే ఇంకా చాలామంది ఉంటారు. అక్కడ సప్లై చేసేదేమి మన సొంత కుటుంబ సభ్యులు కాదు. ప్రభుత్వం మనకి సప్లై చేస్తుంది. ప్రభుత్వం ఇచ్చిద్ది మనకి. పాల ప్యాకెట్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో, వాళ్ళకొక క్లారిటీ ఉంటది. కొద్ది సహనంగానే ఉంటారు చాలామంది. ఇంకొంతమందికి ఏదో ఇంటికాడ ఏదో జరిగిందనో, లేదంటే ఇల్లు మునిగిపోయిందనో, ఇంకోటో ఆ కోపంలో ఏదో మాట్లాడతారు. దాన్ని తీసుకొచ్చి వీళ్ళు చిలవలు పలవలు చేసేసి, రకరకాలుగా విష ప్రచారం చేసేసి, అక్కడ అలా జరిగిపోతుంది, ఇక్కడ ఇలా జరిగిపోతుంది. అంతకన్నా ఏం కాదు. అసలు ఏం చేస్తున్నారు మీరంతా కూడా? ఒక పక్క ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ఆ గండం నుంచి గట్టెక్కామని చెప్పేసి ఆనందపడడం మానేసి, ఎవరో చనిపోలేదు ఆ దుర్ఘటనలో అని చెప్పేసి బాధపడుతున్నారండి. మరి వీళ్ళని మనుషులు అనాలా? పశువులు అనాలా? మీరు చెప్పండి. నా దృష్టిలో అయితే వాళ్ళు పశువుల కంటే హీనం. జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు?
జగన్మోహన్ రెడ్డి దాదాపు ఒక 4 వారం రోజులు అవుతుందా రాష్ట్రం విడిచి వెళ్ళిపోయి? అప్పుడెప్పుడో ప్రెస్ మీట్ పెట్టిండు అనుకుంటా. ఆ ప్రెస్ మీట్ పెట్టిన అనంతరం కూడా హైదరాబాద్ అక్కడికి బెంగళూరుకి వెళ్ళిపోయాడు. ఇవాళకి రాలా. వాళ్ళ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏవి సహాయక చర్యలో పాల్గొన్నట్టు నేను ఎక్కడ చూడలే. ఎందుకంటే ప్రభుత్వమే చేసినప్పుడు ఇంక వాళ్ళ అవసరం ఏముంది? అన్ని విధాలుగా అన్ని రకాలుగా ప్రభుత్వమే సహాయక చర్యలు చేపట్టి అంత ప్రజలందరినీ కూడా అంత సురక్షితంగా ఉంచితే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇలా అపభయ మాటలు ఇస్తున్నారండి. మరి వీళ్ళని ఏ జోడించి కొట్టాలి అసలు?